కాసేపట్లో ఢిల్లీలో ఇండియా కూటమి ఎంపీలు కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించనున్నారు. దీంతో ఆ మార్గంలో భద్రతను కట్టుదిట్టం చేశారు పోలీసు అధికారులు. ప్రధాన సర్కిళ్లలో బారికేడ్లు అడ్డుపెట్టి వాహనాలను తనిఖీ చేసి పంపిస్తున్నారు పోలీసులు. లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ నేతృత్వంలో పార్లమెంటు నుంచి ఈసీఐ కార్యాలయం వరకు ర్యాలీ చేయనున్నారు ఇండియా కూటమి ఎంపీలు. మరింత సమాచారం ఢిల్లీ నుంచి మా ప్రతినిధి వెంకటేష్ అందిస్తారు. లైవ్ లో వెంకటేష్. ఓటు చోరీ అంశంపై ఎన్నికల సంఘాన్ని ఒత్తిడి చేసేందుకు నిలదీసేందుకు కాంగ్రెస్ పార్టీ తన ఆందోళన తీవ్రతరం చేసింది. ఉభయ సభల్లో కూడా ఈ అంశంపైన వాయిదా తీర్మానానికి నోటీసులు ఇచ్చి ఉభయ సభల్లో కూడా ఆందోళనకు దిగింది. ఆ నేపథ్యంలో ఉభయ సభలు కూడా వాయిదా పడినటువంటి పరిస్థితి. సో కాసేపట్లో నా వెనుక కనబడుతున్నటువంటి పార్లమెంటు నుంచి రాహుల్ గాంధీ నాయకత్వంలో ఇండియా కూటమి ఎంపీలందరూ కూడా పాదయాత్రగా ఎన్నికల సంఘం కార్యాలయానికి వెళ్లబోతున్నారు. సో ఇండియా కూటమి ఎంపీలందరూ కూడా ఈ పాదయాత్రలో పాల్గొనబోతున్నారు. ర్యాలీగా వెళ్లి ఎన్నికల సంఘాన్ని కలిసేందుకు ఎన్నికల సంఘం అపాయింట్మెంట్ కోరారు. నిజానికి 2-3 రోజుల కిందట రాహుల్ గాంధీ ఎన్నికల సంఘం ప్రధానంగా ఇచ్చినటువంటి ఓటర్ జాబితాలో వస్తున్నటువంటి అక్రమాలపైన కొన్ని సాక్ష్యాధారాలన్నింటినీ కూడా ఆయన విడుదల చేశారు. ఆటం బాంబు లాంటి సాక్ష్యాధారాలు తన దగ్గర ఉన్నాయని సవాల్ చేసిన రాహుల్ గాంధీ వాటన్నిటిని కూడా మీడియా ముఖంగా బయటపెట్టారు. సో ఆ నేపథ్యంలో ఈ అంశంపైన చర్యలు తీసుకోవాలి ఎన్నికల సంఘం అని రాహుల్ గాంధీ డిమాండ్ చేస్తున్నారు. ప్రధానంగా కర్ణాటకలోని బెంగళూరు సెంట్రల్ సీటులో దాదాపు 1,00,000 ఓట్లు చోరీ అయ్యాయని, 1,00,000 ఓట్లను అదనంగా చేర్పించారని, సో అక్కడ ఉన్నటువంటి గెలిచినటువంటి వ్యక్తి 1,00,000 ఓట్ల కంటే తక్కువ మార్జిన్ తో గెలిచినటువంటి సందర్భం ఉంది. సో ఆ నేపథ్యంలో ఖచ్చితంగా ఈ ఎన్నికల్లో పెద్ద ఎత్తున ఫ్రాడ్ జరిగిందని, బెంగళూరు సెంట్రల్ లోని మహాదేవ్పూర్ లో జరిగినటువంటి మొత్తం దానికి సంబంధించినటువంటి ఓటర్ల జాబితాను పూర్తిగా పరిశోధన చేసి అందులో దాదాపు 1,00,000 ఓట్లు అదనంగా రకరకాల మార్గాల్లో కొత్త ఓటర్లుగా, అలాగే డూప్లికేట్ ఓటర్స్ గా, ఫోటోలు సరిగా లేనివిగా, ఒకే ఇంట్లో 50-100 మంది ఉన్నట్టుగా అనేక ఓటర్లను చేర్పించి అక్కడ ఫ్రాడ్ కు పాల్పడ్డారు. దాని ఫలితంగానే బెంగళూరు సెంటర్ లో బీజేపీ గెలిచిందని రాహుల్ గాంధీ ఒక ఆధారాలను కూడా బయట పెట్టారు. సో ఈ ఆధారాలన్నింటిపైన ఎన్నికల సంఘం స్పందించాల్సి ఉంటుంది. అయితే ఎన్నికల సంఘం మాత్రం దానిపైన రాహుల్ గాంధీ ఒక అఫిడవిట్ దాఖలు చేయాలి, ఓతు తీసుకుని అఫిడవిట్ దాఖలు చేసి దాన్ని పరిశీలన చేస్తామని ఎన్నికల సంఘం సవాల్ విసురుతోంది. సో రాహుల్ గాంధీ మాత్రం తాను ఇచ్చినటువంటి అంశాలను కూడా ప్రజా బాహుల్యంలో ఉన్నాయి కాబట్టి దానికి ఎన్నికల సంఘం జవాబు చెప్పాల్సిందేనని ఆయన డిమాండ్ చేస్తున్నారు. వాటితో పాటు ఇటు హర్యానా, మహారాష్ట్రలో కూడా అనేక నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి టీమ్స్ అన్ని కూడా పరిశోధన చేసి పెద్ద ఎత్తున ఓటర్ జాబితాలో అక్రమాలు జరిగాయని, సాయంత్రం 5 గంటల తర్వాత భారీ ఎత్తున పోలింగ్ జరగడానికి కారణం, అలాగే ఆ 5 గంటల తర్వాత జరిగినటువంటి పోలింగ్ సంబంధించినటువంటి సీసీటీవీ జాబితాను కూడా, సీసీటీవీ ఫీడ్ ను కూడా ఎన్నికల సంఘం తమకు అందజేయడం లేదు. డెఫినెట్ గా దీని వెనుక ఏదో మతలబు ఉంది కాబట్టి ఎన్నికల సంఘం నిర్వహిస్తున్నటువంటి ఎన్నికల ప్రక్రియ అంతా కూడా చాలా అనుమానాస్పదంగా ఉన్నటువంటి నేపథ్యంలో తాము లేవనెత్తినటువంటి ప్రశ్నలకు తాము చూపించినటువంటి ఆధారాలన్నింటి కూడా కేంద్ర ఎన్నికల సంఘం జవాబు చెప్పాలని రాహుల్ గాంధీ పదే పదే డిమాండ్ చేస్తున్నారు. ఆ నేపథ్యంలోనే ఈ రోజు పార్లమెంటు ఉభయ సభల్లో కూడా కాంగ్రెస్ పార్టీ సహా ఇండియా కూటమి దానిపైన వాయిదా తీర్మానం ఇచ్చి ఉభయ సభల్లో కూడా నిరసనకు దిగుతున్నటువంటి సందర్భం మనం చూసాం. అలాగే గత 2 వారాల నుంచి కూడా పార్లమెంటును కాంగ్రెస్ సహా ఇండియా కూటమి నడవనివ్వడం లేదు. ప్రధానంగా బీహార్లో చేపట్టినటువంటి స్పెషల్ ఇంటెన్సివ్ రీజన్ ఈ పార్టీలు వ్యతిరేకిస్తున్నాయి. ఈ ఎస్ఐఆర్ పేరుతో అసలైనటువంటి ఓటర్లందరినీ కూడా తొలగించి బీజేపీ తమకు అనుకూలంగా ఉన్న వారిని చేర్పించేటువంటి ప్రక్రియ మొదలు పెడుతుంది. ఫలితంగా 12% ఓట్లను ఇప్పటివరకు బీహార్లో తొలగించారని కాంగ్రెస్ పార్టీ, ఆర్జేడీ ఆరోపిస్తుంది. సో మొత్తానికి ఎన్నికల సంఘం పనితీరు, ఎన్నికల సంఘం నిర్వహిస్తున్నటువంటి ఈ ప్రక్రియ పైన అనేక అనుమానాలు ఇండియా కూటమి ఎంపీలందరూ ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి. సో ఆ నేపథ్యంలో ఈ రోజు కేంద్ర ఎన్నికల సంఘం పైన ఒత్తిడి తీసుకొచ్చే క్రమంలో భాగంగా పార్లమెంటు నుంచి ఈసీ కార్యాలయం వరకు ర్యాలీగా బయలుదేరాలని నిర్ణయించారు. సో ప్రస్తుతం ఎంపీలందరూ కూడా పార్లమెంట్ లోనే ఉన్నారు. ఏ క్షణమైనా కానీ పార్లమెంటు బయటకు వచ్చే అవకాశం ఉంది. అయితే వారిని బయటికి రానియకుండా అక్కడే నిరోధించే క్రమంలో భాగంగా భారీ ఎత్తున మనం చూడొచ్చు సిఐఎస్ఎఫ్ కు సంబంధించినటువంటి పారామిలిటరీ ఫోర్సెస్ అన్ని కూడా పార్లమెంటు స్ట్రీట్ లో పెద్ద ఎత్తున బ్యారికేడ్స్ ఏర్పాటు చేశారు. పోలీసులు ఎవరిని కూడా, మీడియాను కూడా అక్కడ అటువైపు అనుమతించని పరిస్థితి మనం చూస్తున్నాం. సో మొత్తానికి భారీ పోలీస్ బందోబస్తు ఈ ర్యాలీని ముందుకు సాగనీయకుండా ఉండేందుకు అవసరమైనటువంటి భద్రతా ఏర్పాట్లు, బందోబస్తు అంతా కూడా పోలీసులు పర్యవేక్షిస్తున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. కేవలం కొద్ది మంది ఎంపీలకు మాత్రమే ఎన్నికల సంఘం అపాయింట్మెంట్ లభించిందని తెలిసింది. సో ఆ అపాయింట్మెంట్ లభించిన వారు మినహా మిగిలిన వారందరినీ కూడా పోలీసులు ఇక్కడే
ఆపేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. సో మొత్తానికి రాహుల్ గాంధీ ఎన్నికల సంఘంపై చేస్తున్నటువంటి ఈ ఒత్తిడి కారణంగా రాహుల్ గాంధీ లేవనెత్తినటువంటి ఓటర్ జాబితా అక్రమాలపైన ఎన్నికల సంఘం ఏ మేరకు వివరణిస్తుంది, ఆ వివరణతో వీరు సంతృప్తి చెందుతారా లేదా అన్నది మనం వేచి చూడాల్సి ఉంది. రైట్, థ్యాంక్ యూ వెంకటేష్.